అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం ఏప్రిల్ నెల తేదీ 20వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి సప్తమి, నక్షత్రం పూర్వాషాఢ, కర్ణం విష్టి, పక్షం కృష్ణపక్షం, యోగం సిద్ధి, రోజు ఆదివారం. జన్మరాశి ధనుసు రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:54 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:05 నుండి 5:55 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:15 నుండి 6:40 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 1:50 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఏప్రిల్ నెల 20వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. మకర రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వారికి ఆదివారం నాడు ఈరోజు ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలైతే పెరుగుతాయి. సంఘంలో ఈరోజు గౌరవ మర్యాదలు, శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఈరోజు అయితే బయటపడతారు. జీవిత భాగస్వామి సలహాతోనూ నూతన కార్యక్రమాలు అయితే ఈరోజు ప్రారంభిస్తారు. ఈ రాశిలో ఉన్న తల్లి కాబోయే మహిళలు ఖర్చు మీద నడిచేటప్పుడు మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మీరు ఈరోజు ధన నష్టం అయితే సంభవించవచ్చును. కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు, పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరం. రోజులో 2వ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని, కుటుంబం అంతటికి సంతోషమైన క్షణాలను తీసుకొస్తుంది. ఈరోజు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో కూడా తెలుసుకుంటారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి ఈరోజు ఆనందంగా ఉంటారు. ఏదైనా సంగీత వాయిద్యము మ్రోగించడం ద్వారా ఈరోజు మీరు చాలా బాగుంటుంది. మార్కెట్ల పెరుగుదల కారణంగా చాలా కాలం పెట్టుబడి ఊహించని లాభాలు ఆర్జిస్తారు. వెలుగా వ్యాపారం చేస్తే భారీగా డబ్బులు సంపాదించవచ్చు. నిపుణుల సమయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానం, విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చుకోగలుగుతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తికి సంబంధించిన వివరాల నుండి బయటపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు మీ దూరంగా ఉండండి. ఈరోజు జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగే చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వాటిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి.
స్వల్పకాలిక కార్యక్రమాలు చేపట్టడానికి మీ పనిని నమోదు చేసుకోండి. మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం వల్ల అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు, వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలు నిజం చేసే అవకాశం ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతున్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన, అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయిన సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షణిస్తాయి. మీరు గనక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య సరదా లేకుండా సాగిపోతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరు హాని చేయాలని ప్రయత్నిస్తారు. మీ చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది. ఈరోజు మీ డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించిన ఆలోచన పైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. ఇతరుల జోక్యం, రాపిడి, ఓర్పిడికి కారణమవుతుంది. ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంత మెరుగ్గా మార్చేనుంది. తొందరగా పని పూర్తి చేసుకొని తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. మకర రాశి వారికి ఆదివారం నాడు కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద అంతగా అనుకూలంగా లేదు. మకర రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కొరకు రాగి వస్తువుల నీటినైతే త్రాగాలి. మరియు వ్యాధి లేకుండా ఉండండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.